ఈ రీసెంట్ టైమ్‌లోనే నేనే చెప్తున్నా. ఈ 2 నెలల్లో ఇది మూడో కేసు. మనకి హబ్సిగూడలో తండ్రి వాళ్ళ ఫ్యామిలీనంతా చంపేసాడు. హ్మ్. తర్వాత ఇది నాలుగో కేసు యాక్చువల్‌గా. తర్వాత ఒక తల్లి ఇద్దరు పిల్లల్ని చంపేసి భర్తను కూడా చంపాలనుకునింది. అతను హ్మ్. మిస్ అయ్యాడు. సో, ఇద్దరు పిల్లల్ని చంపేసింది లవ్ అఫేర్ కోసం. తర్వాత ఆహ్, మన ఇంకొక ఆమె ఇద్దరు పిల్లల్ని కత్తితో నరికి అతి దారుణంగా చంపేసి తాను ఫిఫ్త్ ఫ్లోర్ నుంచి దూకి చనిపోయింది. హ్మ్. 3 కేసులు. ఇది నాలుగో కేసు. ఇది 2 నెలల్లో, 2, 3 నెలల్లో ఇది నాలుగో కేసు. ఒక్క హైదరాబాద్ చుట్టుపక్కలే. సో, ఇప్పుడు ఇక్కడేం జరిగిందని చూస్తే ఇది కొండాపూర్‌లో మండలంలో మల్కాపూర్‌లో ఉంటున్న సుభాష్ అనే అతనేం చేస్తాడంటే సదాశివపేట మండలం ఆత్మకూరు విలేజ్‌లో ప్రైమరీ హెల్త్ సెంటర్‌లో ల్యాబ్ టెక్నీషియన్‌గా పనిచేస్తున్నాడు. అట్లాగే ఆర్ఎంపీగా కూడా ప్రాక్టీస్ చేస్తున్నాడు. అతను మొన్న ఏం చేశాడంటే ఇద్దరు పిల్లల్ని చంపేసి తాను చనిపోయినట్టుగా అర్థమవుతుంది. అయితే అది ఎట్లా తెలిసిందంటే అతను భార్య లేదు ఇంట్లో. ఇతను ఇద్దరు పిల్లలున్నారు. ఒక బాబు మరిన్ అని అబ్బాయి పేరు 13, అబ్బాయి పేరు మరిన్ 13 ఇయర్స్. ఆరాధ్య అమ్మాయి 10 ఇయర్స్. బాబు, పాప. పక్కన ఇంట్లో వాళ్ళకి దుర్వాసన రావడం, వీళ్ళింట్లో పిల్లలు మామూలుగా బయట వచ్చి ఆడుకోవడం అవన్నీ జరిగేది. సడన్గా వాళ్ళు కనిపించలేదు. మామూలుగా ఎక్కడికైనా పోయినా కూడా సుభాష్ చెప్పేవాడు, అవేమీ జరగలేదు. స్మెల్ వస్తుంది. దాంతో వాళ్ళు పోలీసులకు ఇన్ఫార్మ్ చేశారు. పోలీసులు వచ్చి తలుపులు బద్దలు కొట్టి చూస్తే మొత్తం ముగ్గురు కూడా దీనికి ఏలాడుతున్నారు. అంటే అప్పుడు పోలీసులకి అర్థమైంది ఏమంటే ఇద్దరు పిల్లల్ని ముందు ఊరేసాడు ఇతను. తర్వాత తను కూడా ఊరేసుకొని చనిపోయాడు. అట్లాగే సూసైడ్ నోట్ కూడా ఉంది అందులో క్లియర్గా ఏముందంటే నేను నా భార్యతో ప్రవర్తనతో విసిగి వేసారిపోయాను. నా భార్య ఎట్టి పరిస్థితుల్లో మారదని నాకు అర్థమైపోయింది. అందుకని నేను చనిపోతే నా పిల్లల జీవితం అన్యాయం అయిపోతుంది కాబట్టి వాళ్ళని కూడా నేను తీసుకెళ్తున్నాను అని అతను రాశాడు. అంటే దాని తర్వాత పోలీసులు విచారిస్తే ఏంటంటే ఇతనికి వీళ్ళ భార్యకి మధ్య గత కొంతకాలంగా గొడవలు ఉన్నాయి. ఆమె పిల్లల్ని ముగ్గురిని వదిలేసి వెళ్ళిపోయింది. సో, ఆమె వచ్చే పరిస్థితి లేదు. అనేక సార్లు వీళ్ళిద్దరిని కూర్చోబెట్టి పంచాయతీలు చేశారు పెద్దవాళ్ళు. కానీ ఆమె వస్తుంది, మళ్ళీ 4 రోజుల నుండి వెళ్ళిపోతుంది. ఆమెకి ఇతనంటే ఇష్టం లేదు. దాంతో పిల్లల మీద కూడా ఆమెకు ప్రేమ లేదు. పిల్లల్ని కూడా పట్టించుకోకుండా వెళ్ళిపోవడం అనేది జరిగింది. దాంతో ఇతను రకరకాలుగా ట్రై చేశాడు ఆమెను పిలుచుకురావడానికి. ఎందుకంటే పిల్లలకి తల్లి లేకుండా పెంచడానికి ఇతని వల్ల కావట్లేదు. సో, దాంతో ఇతను అనేక రకాలుగా ట్రై చేసి ఇంక విసిగి వేసారిపోయి చనిపోదామని డిసైడ్ అయ్యాడు. తాను చనిపోతే పిల్లల్ని తల్లి చూడదు, పిల్లలు అనాథలు అయిపోతారు. దానికంటే కూడా వాళ్ళని చంపేస్తే ఆ సమస్య కూడా ఉండదు అని అతను డిసైడ్ అయిపోయినట్టుగా తెలుస్తుంది. సో, డిసైడ్ అయిపోయి ఫస్టు వాళ్ళిద్దరిని నిద్రలో ఉన్నప్పుడు వాళ్ళని ఊరేసి తీసేశాడు. తర్వాత తను కూడా ఊరేసుకొని చనిపోయాడు. ఆమె ఇతనితో ఇష్టం లేకుండా వెళ్ళిపోయింది. సో, పోలీసులు అయితే ఆమెను విచారిస్తున్నారు ప్రజెంట్. మరి అరెస్ట్ చేస్తారా ఆమెను తెలీదు. ఇంకా ప్రస్తుతానికైతే విచారణ దశలోనే ఉంది. అయితే ఇక్కడ మనకి అర్థం కావాల్సింది ఎందుకు ఇంత పెరుగుతున్నాయి ఈ మధ్యకాలంలో. మన హైదరాబాద్ చుట్టుపక్కలనే 2 నెలల్లో 4గో కేసు. అంటే దేశవ్యాప్తంగా ఎన్నున్నాయనేది ఎక్కడ కూడా అకౌంట్లో లేదు. మనకి NCRB అని ఉంటుంది, నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో. అంటే దేశంలో జరిగే క్రైమ్స్ అన్నిటినీ అది స్టాటిస్టికల్ డేటాతో చెప్తూ ఉంటుంది. కానీ ఈ కేటగిరీ లేదనమాట. దీన్ని ఫిలిసైడ్, సూయిసైడ్ అని పిలుస్తారు. ఫిలిసైడ్ అంటే తల్లిదండ్రులే పిల్లల్ని చంపేది. మెటర్నల్ ఫిలిసైడ్ అంటే తల్లి పిల్లల్ని చంపడాన్ని మెటర్నల్ ఫిలిసైడ్ అంటారు. తండ్రి పిల్లల్ని చంపితే దాన్ని పెటర్నల్ ఫిలిసైడ్ అంటారు. అయితే తల్లిదండ్రులు పిల్లల్ని చంపి తాము కూడా చనిపోవడాన్ని ఫిలిసైడ్, సూయిసైడ్ అని పిలుస్తారు. సో, ఇప్పుడు మనం చెప్పుకున్న ఈ కేసుల్లో 2 రకాలు ఉన్నాయి. మనకి నేను హబ్సిగూడ దాంట్లో ఫిలిసైడ్, సూయిసైడ్ అది ఆయన కూడా చేసుకున్నాడు. రెండో కేసు ఆమె తన లవర్ కోసం పిల్లల్ని చంపేది, అది ఫిలిసైడ్, మెటర్నల్ ఫిలిసైడ్. మూడో కేసు ఫిలిసైడ్, సూయిసైడ్, ఇద్దరు పిల్లల్ని చంపేసింది, తాను కూడా చనిపోయింది తల్లి. ఇది కూడా ఫిలిసైడ్, సూయిసైడ్, ఇది పెటర్నల్ ఫిలిసైడ్ అనమాట. సో, ఈ ఫిలిసైడ్, సూయిసైడ్ మీద పెద్ద రీసెర్చ్ ఇంకా జరగలేదు. మామూలుగా ఫిలిసైడ్ అంటే చిన్నప్పుడు ఆడపిల్లల్ని చంపే సంప్రదాయం అయితే మన ఇండియాలో బలంగానే ఉంది. తమిళనాడులో, సౌత్ ఇండియాలో ఎక్కువగా ఉంది.
దీని మీద కరుత్తం అనే సినిమా కూడా అప్పట్లో వచ్చింది. దాని తర్వాత రాజస్థాన్లో ఎక్కువగా ఉంది. అంటే గర్భస్థ శిశువులను చంపడం, ఫొయిటిసైడ్ అంటారు. గర్భస్థ శిశువులను చంపడం ఒకటి, దాని తర్వాత ఫిలిసైడ్, చిన్న ఆడపిల్లల్ని చంపేయడం అనే కల్చర్ ఉంది. కానీ ఇది వేరే కైండ్ ఆఫ్. అక్కడేమో ఆడపిల్లలు వద్దు, ఆడపిల్లలు ఉంటే కష్టం అనుకునే సంస్కృతి నుంచి, ఆ భయం నుంచే అది వస్తుంది. కానీ ఇక్కడ ఈ ఫిలిసైడ్, సూయిసైడ్ అనేది వేరే వ్యవహారం. దీని మీద బ్రాడ్గా అయితే రీసెర్చ్ జరగలేదు. నాకు తెలిసి WHO ఒకటి చేసింది, సూయిసైడ్స్ ఇన్ ఇండియా మీద WHO రీసెర్చ్ ఒకటి ఉంది. తర్వాత నేషనల్ లైబ్రరీ ఆఫ్ మెడిసిన్ వాళ్ళు ఇండియన్ సైకాట్రీ అసోసియేషన్ వాళ్ళతో కలిసి సూయిసైడ్ ఇన్ ఇండియా, సూయిసైడ్ ఇన్ ఇండియన్ పర్స్పెక్టివ్ అని ఒక రీసెర్చ్ జరిగింది. ఈ 2 రీసెర్చ్లు నేను చదివాను. వాళ్ళు చెప్తున్నది ఏమంటే, ఇండియాలో సూయిసైడ్లు అనేవి పెరుగుతున్నాయి. వరల్డ్ వైడ్గా సంవత్సరానికి 10 లక్షల సూయిసైడ్లు జరుగుతుంటే ఇండియాలో 1,71,000 జరుగుతున్నాయి. అంటే వరల్డ్ వైడ్గా సూయిసైడ్లు జరిగే దేశాలలో నెంబర్ 1 ఇండియాలోనే ఉంది. 2022లో 1,71,000 మంది ఆత్మహత్యలు చేసుకున్నారు ఇండియాలో.